నేనేం చేయాలో చెప్పు. అందరి మనసుల్లోని అపోహలను అనుమానాలను తీసేయాలంటే సత్యకి నాకు మళ్ళీ పెళ్లి జరగాలి. మళ్ళీ పెళ్ళా? అవునత్తయ్య, ఈ లోకానికి మాకు పెళ్ళైందని తెలీదు. నేను సత్య వెళ్తుంటే చూస్తున్న ఈ లోకం నానా రకాలుగా మాట్లాడుతున్నారు. అదే సత్య అందరి ముందు నాకు తాళి కడితే ఎవరెవరిని క్వశ్చన్ చేయరు. అప్పుడు నాకు గతం గుర్తుకు రావాల్సిన పనిలేదు కదా అత్తయ్య. మా ఇద్దరికి పెళ్లి జరిగితే ఆయనకి మీకు సేవ చేసుకుంటూ ఈ ఇంట్లో ఉండిపోతానత్తయ్య. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. ప్రతి ఆడదానికి పెళ్ళనేది ఒక కళ. కానీ నీ జీవితంలో అది ఒక మర్చిపోలేని కలగానే మిగిలిపోయింది. నువ్వు చెప్పినట్టే చేద్దామమ్మా. నీకు సత్యకి పెళ్లి చేస్తాను. కలలో కూడా మర్చిపోనంత ఘనంగా చేస్తాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కారణం లేదే ఏమీ చెప్పదు. ఇంత పెద్ద విషయాన్ని అంత స్ట్రాంగ్గా చెప్పిందంటే నిజమే అయి ఉంటుంది.